సో మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్ములేషన్స్ చేసాము, చాలా ఫ్రీ శాంపిల్స్ ఇచ్చాము. సో దట్ మనకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని ప్రకారం మళ్ళీ మనం మోడిఫికేషన్స్ చేసాము. సో ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ మనం ఇవ్వగలిగితేనే మళ్ళీ కస్టమర్ అనేది దాన్ని సాటిస్ఫై యూజ్ చేయడానికి వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ కెమికల్స్ చాలా చాలా ట్యూన్ అయిపోయి ఉన్నారనమాట ఇప్పుడున్న ప్రపంచంలో. సో దాన్ని తట్టుకొని మనం ప్రోడక్ట్ని ఇచ్చి దాన్ని మళ్ళీ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అంటే దానికి తగినట్టు మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫార్ములేషన్స్ డెవలప్ చేశాను మేడం నేను. సో దీంట్లో కెమికల్ అయితే 1% కూడా లేదంట. మనం ఏమి కెమికల్స్ యూజ్ చేయాలి, 100% ఇది ఫ్రూట్ బేస్, ఫ్రూట్ బేస్డ్. అంటే మనం మెయిన్గా యూజ్ చేసేది లెమన్స్, మోసంబి, పపాయ, సిట్రిక్ ఫ్రూట్స్. మెయిన్లీ పపాయ యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు ఫ్లవర్స్తో కూడా చేస్తున్నాం మేడం. అంటే మన బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మీకు చేసే అవకాశం ఉందా మేడం? తప్పకుండా మేడం. అంటే మన బయో ఎంజైమ్ మెథడాలజీ మెయిన్ కాన్సెప్ట్ బేస్ మనం అదే పెట్టుకుంటాము. అంటే చాలా మంది విమెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద హెయిర్ ఆయిల్ అని, షాంపూ అని, సోప్ అని చాలా ఉంది కదా, మీరు వాటి మీద కూడా దృష్టి సారించి సురక్ష ప్రోడక్ట్స్లో అవి కూడా తెస్తారని ఆశిస్తున్నాను మేడం. మేము ఏంటంటే మేడం వేస్ట్ని ఇంకా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ చేయాలి అనేసి మీకు ఈరోజు చూపించాను కదా మేడం, కోకోనట్ స్క్రబ్బర్స్. అవి మనం వేస్ట్తో తయారు చేసినవే. ఇవి కూడా మనం వేస్ట్ ఫ్రూట్స్తో తయారు చేసే ప్రోడక్ట్స్. ఎక్కువ మాగిపోయిన ఫ్రూట్స్. ఎస్ మనం ఇక్కడ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నాము. ఒకటి హెల్త్ ఇష్యూస్ని, ఇంకొకటి వేస్ట్ ల్యాండ్ ఫిల్కి పోకుండా అక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ నుంచి కొంత కాపాడగలుగుతాము. అదేవిధంగా మనము ఈ మెథడాలజీ ఏదైతే ఉందో బయో ఎంజైమ్ బేస్డ్, అది వచ్చేసి మళ్ళీ మనము ఏదైతే వాటర్ పొల్యూటెడ్ ఇవి అంతా వాటర్, ఎయిర్, అట్లనే భూమి పొల్యూషన్ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్స్ డెవలప్ చేసాం మేడం. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. Definitely who can understand it, that is fine. If it is not understandable, please use the product which are alternative to chemical products, and you will be safe, and your home will be safe, and the environment will be safe. Thank you. For the future generations and for us as well. అట్లనే మీరు అనుకున్న స్థాయిలో ఉత్పత్తి చేసి ఫాస్ట్గా ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో రిలీజ్ చేయాలని ఆశిస్తూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ సుషేనా ఆర్గానిక్స్ తరపున మరిన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వీక్షకులకి ఫైనల్గా కన్క్లూడ్ చేసే మాట ఒకటి చెప్పండి. ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ మనది. మనము ఎప్పుడు కూడా ఏమంటే ఇన్స్టాంట్గా ఒకటి ఏదో జరిగిపోవాలి, ఇన్స్టాంట్గా మనం ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఒక కవర్ మనము తీసి ఇట్లా పడేస్తాము, బట్ బిహైండ్ ఇట్ అంటే ఎప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు నేనేం ఆలోచన చేస్తానంటే ఈ ప్రోడక్ట్ ఎందుకోసం ఉండాలి, దీని లోపల ఏముండాలి, ఇది నన్ను ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, నా ఎన్వైరన్మెంట్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అని 4 క్వశ్చన్స్ వేసుకోగలిగితే మేడం మనం యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ కూడా ఒక వేస్ట్ ప్రోడక్ట్ అవ్వదు. మనం యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ మనల్ని హామ్ చేయదు, మన ఎన్వైరన్మెంట్ని హామ్ చేయదు. సో ఇది ఒక బేసిక్ థింగ్. నేను ఒక రెగ్యులేటరీ బాడీలో వర్క్ చేయడం వల్ల నా మైండ్ సెట్ ఎప్పుడు అలా ఉంటుంది. నేను ఎదుటి వాళ్ళు కూడా అలా థింక్ చేస్తే మన ఎన్వైరన్మెంట్కి మనకి మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను మేడం. అదేవిధంగా ఇలాంటి ప్రోడక్ట్స్ చాలామంది చేయాలి. ఇలాంటి ప్రోడక్ట్స్ అనే కాదు, వాళ్ళకి ఏ విధంగా తోచిన విధంగా వాళ్ళు చేసి ఎన్వైరన్మెంట్ని, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఆరోగ్యాన్ని మనం కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే మనం పొల్యూషన్తో. ఎస్ ఫ్రీడమ్ ఫ్రమ్ పొల్యూషన్ అంటే మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది 15th ఆగస్ట్. సో ఒక ఫైనల్గా ఒక ఇండిపెండెన్స్ డే విషెస్తో పాటు ఈ పొల్యూషన్ ఫ్రీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా పొల్యూషన్ కెమికల్ నుంచి ఒక పొల్యూషన్ ఫ్రీగా అవ్వాలని మన దేశ ప్రజలందరూ నిజమైన స్వతంత్ర భారతదేశం అప్పుడు వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరేమంటారండి? తప్పకుండా మేడం, మీ ఆలోచన విధానం చాలా మంచిగా ఉంది మేడం. అందుకనే మనం ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాము సుషేనా అనేసి అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను.
సో డెఫినెట్గా మేడం, ఐ థ్యాంక్ యూ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యంగ్ సైంటిస్ట్. థ్యాంక్ యూ. యాజ్ ఏ ఉమెన్ కూడా మీరు ఉమెన్ ఎంటర్ప్రెనర్గా ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాగా ఉమెన్ సైంటిస్ట్, యంగ్ సైంటిస్టులు ఇంకా వచ్చి ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలని ఆశిస్తూ, ముందర మీరు రిలీజ్ చేయాలి అని మీ ప్లానింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఒకసారి చెప్పగలరా? మన దగ్గర వచ్చేసి మేము ఉండేది రైల్వే కోడూరులో మేడం. ఇది చాలా చిన్న టౌన్. సో చాలా మంచి ప్రోడక్ట్స్కి యాక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే దో ఇట్ ఈస్ ఆన్లైన్ ఎవ్రీథింగ్, బట్ ఆ సెలెక్షన్ కానీ వాళ్ళు చూస్ చేసుకునే విధానం కానీ కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుంది. అంటే వాల్యూ ఫర్ మనీ లేదు అక్కడ. అక్కడ వాల్యూ ఫర్ మనీ అనే దానికంటే కూడా సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా యాక్సెస్ ఉంటుంది, చిన్న టౌన్స్లో ఉండే వాళ్ళకి డిఫరెంట్గా యాక్సెస్ ఉంటుంది, నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మేము అందుకే రైల్వే కోడూరులో స్టార్ట్ చేయడానికి కూడా అదే ఒక రీజన్. ఎందుకంటే మేము చేయడం వల్ల కొంతమందికి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, కొంత అవేర్నెస్ వస్తుంది. సో అలాగని అదొకటి స్టార్ట్ చేయడం కూడా అదొక రీజన్ మేడం. ఇంకోటి ఏంటి అంటే